హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ నియామకాలకు సంబంధించి డిఎస్సిని నిర్వహించాలి అని చెప్పి ఎమ్మెల్సీ రామకృష్ణ గారు విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. సో ఈ యొక్క ఎయిడెడ్ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చర్యలనే చేపట్టలేదు. గతంలో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుందని చెప్పి భావించాము, కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు రావడం అయితే లేదనమాట. సో మనకు చాలామంది కూడా వీటికి సంబంధించి విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. తాజాగా మనకు ఎమ్మెల్సీ రామకృష్ణ గారు కూడా విజ్ఞప్తి అయితే చేశారు. పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి గారికి వినతి పత్రాన్ని కూడా అందించడం అయితే జరిగింది. హేతుబద్ధీకరణ పదోన్నత నిర్వహించిన తర్వాత డిఎస్సి ద్వారా భర్తీ అనేది చేపట్టాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క ఎయిడెడ్ నియామకాలకు సంబంధించి రావడం జరిగింది. సో ఎన్నికల కోడ్ కూడా మనకు అమల్లో ఉండడం వల్ల కొత్తగా నియామకాలు అనేవి చేపట్టేందుకు ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే పెద్దగా రిలీజ్ అనేది చేయడం లేదు. సో కొత్త ప్రభుత్వం మనకు రాబోతుంది కాబట్టి తప్పకుండా మనకు ఈ యొక్క నియామకాలకు సంబంధించి కూడా ముఖ్యమైన సమాచారం అయితే వస్తుంది. సో నియామకాలు కూడా మనకు చేపడతారన్నమాట. సో ఇప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ని కనుక ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను. సో కొత్త వారైతే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, కూడా షేర్ అని చేయండి. థ్యాంక్ యూ.